తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ చర్చించింది. 3 అంశాలపై సుమారు 3 గంటల పాటు చర్చించామని కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. కొండా సురేఖ నుంచి వివరణ వచ్చిందని, చిన్నారెడ్డి కూడా తన వివరణ ఇచ్చారని చెప్పారు. కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై అనుచితమైన వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించామని మల్లు రవి తెలిపారు. ఆమె లైన్ దాటి ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. అయితే కొండా సురేఖ వ్యవహారంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అన్ని ఫిర్యాదులపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చిన్నారెడ్డి లేఖపై ఎమ్మెల్యే మేఘారెడ్డి నుంచి కూడా వివరణ తీసుకుంటామని మల్లు రవి వెల్లడించారు. పార్టీ లైన్ దాటితే ఎవరిపైనైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొండా సురేఖ గారికి కానీ కేబినెట్ ర్యాంకులో ఉన్న చిన్నారెడ్డి గారికి కానీ ఈ నోటీసులు ఇవ్వటం జరిగింది. మాకు వ్యక్తిగతంగా వీరంటే గౌరవం ఉంది, కానీ పార్టీకి నష్టం జరుగుతుందనే కంప్లైంట్స్ రావటం వల్ల ఆ కంప్లైంట్స్ మీద నోటీసులు ఇచ్చి మరి ఇప్పుడు జరిగిన విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొని రావటం జరిగింది. ఇవి మా డిసిప్లినరీ కమిటీకి సంబంధించిన విషయాలు. రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వచ్చింది. మరి నేను డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు వీటన్నిటి మీద నా కంప్లైంట్స్ కుప్పతెప్పలకు వచ్చినాయి. ఇక్కడ నుంచి నా దగ్గరకు రాలేదనేది ఇంతకుముందు మిత్రులు నాకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నాను. అట్లని రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన కంప్లైంట్స్ నాకు తెలియదని కాదు, నేను వెళ్ళలేదని కాదు, కానీ దానికి ఒక ప్రొసీజరల్ దానివల్లే ఆగింది. ఆ ప్రొసీజరు మీరు అడిగినట్టుగా సుమోటోగా చేస్తూ పోవటం కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రొసీజర్గా ఉంటుంది కాబట్టి దానికోసం ఆగాం.